పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కట్నం కోసం మధ్యవర్తులు ఓ పెళ్లైన మహిళకి మళ్లీ పెళ్లి చేసి భారీ మోసానికి పాల్పడిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఇప్పటికే వివాహమై 2 పిల్లలున్న మహిళని కొందరు మధ్యవర్తులు డబ్బు కోసం ఆశపడి అమ్మాయికి పెళ్లి కాలేదని నమ్మించి 4 లక్షలు కట్నం తీసుకుని పెళ్లి చేసి మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్ణాటకకు చెందిన ఓ యువకుడు కొద్ది రోజుల క్రితం 4 దళారీల ద్వారా విజయవాడలో ఒక సంబంధం ఉందని తెలుసుకుని కుటుంబం స్థానిక పెద్దలతో కలిసి పల్లవి అనే యువతిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు. యువతి నచ్చి వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు కూడా. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రుల వైద్యం నిమిత్తం 2 లక్షలు, బ్రోకర్లకు 2 లక్షలు ఇచ్చింది అబ్బాయి కుటుంబం. కర్ణాటకలో వివాహం చేసుకుంటామంటే మధ్యవర్తులు కాదు కూడదంటూ విజయవాడలోనే చేయాలని దుర్గమ్మగుడిలో వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత కర్ణాటకకు వెళ్లిపోయారు. వెళ్లిన దగ్గర నుండి పెళ్లి కూతురు పల్లవి భర్తను దూరం పెడుతూ వచ్చింది. దీంతో భర్తకు అనుమానం రావడంతో నిలదీయగా తనకు పెళ్లయ్యి 2 పిల్లలున్నారని, తనను 5 రోజుల కాంట్రాక్టుకు మాట్లాడుకున్నారని, 50,000 ఇస్తామని 35,000 ఇచ్చారని, మిగిలిన డబ్బులు బ్రోకర్ తీసుకున్నారని చెప్పింది పల్లవి. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.